వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మలబార్ మహేశ్వరం నియోజకవర్గంలో స్థాపించడం తమకు చాలా సంతోషంగా ఉందని, దీనివలన నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని, అందుకే కొత్త పరిశ్రమలకు తాము శ్రీకారం చుడుతున్నామని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. So Malabar always keep the customer in the mind, and we do manufacturing for highest quality with the process control and making the gold and the process to the customer appeal, look and feel, and they can able to feel that the jewelry is coming up in the very well in the fitting. And being in the Malabar Gold and Diamonds, Telangana has given a very warm welcome to us, and they given a good opportunity to us to build such a world integrated manufacturing facility, which consists of refining to in the final product. It is of platinum jewelry, casting jewelry, Western jewelry, all kind of jewelry which can cater to Telangana. I thank